గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సాధారణంగా మనకు కళలు వస్తూ ఉంటాయండి, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భంలో. కళ వచ్చే సమయం కూడా బట్టి ఈ కళ నెరవేరుతుంది అని కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. అయితే ముఖ్యంగా కళలో వచ్చే అంటే ఏం వచ్చింది, దాన్ని బట్టి మనకి ఏం జరగబోతుంది అని డిసైడ్ చేసుకుంటూ ఉంటారు లైఫ్ ని. ఇలా వచ్చిందంటే ఇది అవుతుంది, ఇలా అవుతుంది, లేకపోతే ఎక్కడో ఎవరికో ఏదో అయింది, ఇట్లా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి అంటే ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కి కళలో ఎక్కువగా గంటల శబ్దం వినిపిస్తూ ఉంది. అది ఒకసారి రెండు సార్లు కాదు, కంటిన్యూస్ గా ఆల్టర్నేట్ డేస్ లో ఎవ్రీ 2 days కి ఒకసారి అట్లా గంటల శబ్దం వినిపిస్తూ ఉంది. వాళ్ళకి అది గుర్తుంటుంది కూడా ప్రతిసారి. ఎందుకని నాకు ఇట్లా గంటల శబ్దం వినిపిస్తుంది అని చెప్పి నన్ను అడిగిండ్రు అనమాట. అందుకే నేను అడగడం జరిగింది. అసలు ఏంటి దానికి నిదర్శనం ఏంటి, ఎందుకు వస్తోంది అలా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏదైనా ఒక స్వప్నం వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 5వ భావము అండ్ 12వ స్థానము కనుక ఏ గ్రహం ద్వారా అది యాక్టివ్ అయిందో ఆ రకమైనవి ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది చూడండి, కొన్ని భూత ప్రేతాలు నెగిటివ్గా నల్లగా ఉండే ఆకారం వచ్చిందంటే రాహు శని ప్రభావం వల్ల వస్తూ ఉంటుంది. గంటల చప్పుడు ఇలాంటివన్నీ ఏంటంటే రవి కుజుడు ప్రభావం ఉన్నప్పుడు కాస్త ఈ శబ్దాలు రావడం లాంటివి వస్తూ ఉంటుంది. లేదా ఒక్కోసారి బుధుడు కుజుడు కలిసి ఉన్న వాళ్ళ జన్మజాతకాల్లో ఖచ్చితంగా కాంబినేషన్ ఉంటుంది. అయితే గంటల చప్పుడు రావడం శుభ సూచకమే అని చెప్తుంది శాస్త్రం. ఓకే. చప్పుడు ఒక్కోసారి వాళ్ళకి ఎలా ఉంటుందంటే నిద్రపోయినప్పుడే కాకుండా నార్మల్గా ఏదైనా ధ్యానంలో కూర్చున్నా కూడా వస్తూ ఉంటుంది. అవునవును, అది ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే వాళ్ళు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఎవరైనా వీళ్ళు నిద్రపోయినప్పుడు ఎవరైనా గంటలు మోగిస్తున్నారా, అది వీళ్ళు కల్లో వచ్చింది అనుకుంటున్నారా, అది ఫస్ట్ వీళ్ళు రికగ్నైజ్ చేయాలి. ఒక్కోసారి అలా వచ్చినా కూడా మనకు వస్తూ ఉంటాయి. అలా కాకుండా జనరల్గానే వాళ్ళకి వస్తుంది అంటే ఒక శుభ సూచకం, అంటే ఒక మంచి జరగనుంది అనేటువంటిది అర్థం ప్రధానంగా. కామన్గా ఏంటంటే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి వస్తే కూడా, లేకపోతే దాని సూచకాలు ఏమిటంటే మీరు ఏదైనా ఒక మొక్కు ఉంది, ఒక పలానా దేవతగా అనుకున్నారు కానీ వీలు పడలేదు, అది పోస్ట్ పోన్ అవుతూ ఉంది, అలాంటప్పుడు అది మొక్కు తీర్చుకోమని కూడా దాని యొక్క సంకేతం. రెండవది, మీకు ఏదైనా ఒక శుభం జరగనుంది లైఫ్లో, అది పూర్వీకుల ఆస్తులు రావడం కావచ్చు, లేనట్లయితే వివాహం కాని వాళ్ళకి వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, ఒక ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నాము జాబ్లో, ఒక ఉన్నతి కోసం వెళ్దామని ట్రై చేస్తున్నాం, దాని గురించి కావచ్చు. అదేవిధంగా మీరు ఏదైతే కొంచెం ఫేమస్ అవుదాం అనుకుంటున్నారు, ఫేమస్ అవ్వడానికి కూడా ఒక సంకేతం అవుతూ ఉంటుంది. ఇప్పుడు కళ వచ్చిన వ్యక్తి వయస్సును బట్టి కూడా ఇది డిపెండ్ అవుతుందా? ఉంటుందండి. సాధారణంగా కళ వచ్చిన వయసు, వ్యక్తికి వచ్చిన వయసు, అలాగే ఆ కళలో గంట చప్పుడు మాత్రమే వినిపిస్తుంది, ఇంకేమైనా కనిపిస్తుందా, లేదు రాత్రిపూట ఏ సమయంలో వచ్చింది, ఇప్పుడు 9 నుంచి 12 మధ్యలో వచ్చింది అనుకోండి, అది ఈజీగా ఒక 6 months ఆఫ్ పీరియడ్లో జరుగుతుందని ఫలితం. 12 నుంచి 3 మధ్యలో జరిగితే ఒక 3 నెలలు, 3 నుంచి 5 మధ్యలో జరిగితే ఒక నెల, 5 నుంచి 6 మధ్యలో జరిగితే ఒక 10-15 రోజుల్లో, తెల్లవారుజామున నిద్ర లేస్తున్నటువంటి జరిగితే ఒక 1 weekలో మీకు దాని రిజల్ట్ కనబడుతుంది. అది స్వప్న శాస్త్రంలో చాలా స్పష్టంగా అసలు ఏ సమయంలో మీకు ఎటువంటి స్వప్నం వస్తే ఏమిటి, అలా కాకుండా మరలా పొద్దున్నే ఆ గంటల చప్పుడు వినే ప్రదేశంలో ఆయన ఉన్నాడు, ఆయనకు వస్తున్నాయి, దానికి సంబంధం లేదు. అంటే ఏ గుళ్ళోనే ఉన్నాడు, ఆలయాల్లో జాబ్ చేస్తున్నాడు, ఆయనకు వస్తుందండి అంటే ఆల్రెడీ మైండ్ రికగ్నైజ్ చేసుకొని వింటున్నారు, అది రికగ్నైజ్ చేసుకుని మైండ్ ఇస్తుంది. సైంటిఫిక్ గా కూడా ఆలోచించాలి మనం. ఓకే. కానీ ఇప్పుడు ఈ వచ్చిన వ్యక్తికి అంటే ఈ సమయము అని 12 లోపు అయితే కాదు, 12 తర్వాతే వస్తుంది. అంత దగ్గరలో ఆలయం కూడా వినిపించేంత దగ్గరలో లేదు. అంటే కనిపించడం విషయం అయితే తెలీదు. వయసు ఫ్రెండ్ అంటే మరి నా ఏజ్ కాదు, ఒక 20 years లోపే, 15, 16, 14 ఆ వయసు వాళ్ళు, చిన్న పిల్లలే. 15 years అంటే అమ్మాయి. ఆ అమ్మాయి ఈ గంటల చప్పుడు రాకముందు ఏదైనా లాంగ్ జర్నీ చేసి అక్కడ ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ లేకపోతే ఇబ్బంది పడేమైనా అయిందా కనుక్కోగలుగుతారా మీరు? అవ్వలేదు పక్కన. అయితే అదే నెగిటివ్ ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా సరే ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేసి అక్కడ ఏదో తొక్కో లేకపోతే ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళింది, తద్వారా ఆవిడకి ఏదైనా 1-2 days హెల్త్ ఇబ్బంది పడింది అంటే అప్పుడు మనం దాన్ని తీసుకోవాలి. ఎట్లా ఒక నెగటివ్ ఎనర్జీస్ వల్ల కూడా ఒకసారి ఆ శబ్దాలు వినిపిస్తాయి. అలాంటివి ఏమీ జరగలేదు, బాగున్నాను. ఎన్ని రోజులు అవుతుంది వీడికి ఈ కళ వచ్చి? నాకు చెప్పడం అయితే దాదాపు ఒక
20 days ముందర ఒకసారి చెప్పింది, అండ్ ఈ వీక్ లో కూడా ఒక 2-3 టైమ్స్. ఫాదర్కి ఎట్లా ఉంది హెల్త్ పోనీ? నార్మల్. బాగానే ఉందా? రైట్. అయితే అది నెగిటివ్ ఏం కాదులేండి. అంటే నెగిటివ్ అయితే ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏదైనా టూర్ వెళ్ళి వచ్చినప్పటి నుంచి అలా, ఎందుకంటే ఒక్కోసారి మనం వేరే ప్రదేశాలకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి అలాంటివి జరుగుతాయి. అక్కడ నుంచి వాళ్ళు సిక్ అవ్వడం కానీ, అనీజీగా ఉండడం కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఎఫెక్ట్ కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే బయట ఒక గుమ్మడికాయ కనుక కట్టారనుకోండి గుమ్మం దగ్గర, అది తొందరగా మాడిపోతుందంటే సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఈజ్ దేర్ వీళ్ళ ఇంట్లో. కానీ అలాంటివి ఏమీ జరగలేదు అంటున్నారు కాబట్టి శుభ సూచకమే, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఇంటికి సంబంధించింది కానీ ఆ వ్యక్తికి సంబంధించింది కానీ శుభ సూచకం అని చెప్పొచ్చు మనం. ఓకే. లేకపోతే ఏదైనా కేవ్స్కి వెళ్ళి వచ్చినా, లేకపోతే కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలకు వెళ్ళి వస్తుంటారు, అటువంటివి ఏమైనా చేసినా కూడా ఇట్లాంటివి వస్తుంటాయి. అట్లా ఏం లేదు అనుకుంటే ఇంకా నార్మల్ గానే ఉంది, ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు. ఈ మధ్య ఎవరైనా చనిపోతే అక్కడికి అటెండ్ అయిందా? లేదు. లేకపోతే ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఏం కాదండి, పాజిటివ్ ఎనర్జీ కంప్లీట్. ఓకే. మామూలుగా అంటే నేను నా కొలీగ్స్ లో కూడా ఒకరికి ఏనుగులు కలలో వచ్చినట్టుగా చెప్పడం విన్నాను. అలా ఏనుగులు రావటం వల్ల ఏమవుతుంది? ఏనుగు స్వప్నంలోకి వస్తే ఒకటేనండి, ఒక ఉన్నత స్థితికి వెళ్తారు అని చెప్తుంది శాస్త్రం, లక్ష్మీప్రదంగా చెప్తుంది. అయితే ఆ ఏనుగు కొంతమందికి తెల్ల ఏనుగు వస్తుంది, చాలా మంచిది అది. అలా కాకుండా ఒక ఏనుగు తరుముతున్నట్టుగా వచ్చిందండి, నన్ను ఏదో భయపడుతూ పారిపోతున్నాను, అప్పుడు మాత్రం మీరు తెలియని ఒక దోషం చేయడం వల్ల పూర్వజన్మలో ఉన్నటువంటి ఒక కర్మ నుంచి మీరు తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి వీలు లేకుండా మిమ్మల్ని ఒక శక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతుందని దాని యొక్క అర్థం. అలాంటప్పుడు గణపతి ఆలయాలకు వెళ్ళడము, లేనట్లయితే ఏనుగులకి మీకు జూలు ఏమైనా వెళ్తే అక్కడ తినిపించగలిగితే తినిపించడం, లేదా ఒక బెల్లము గోవులకు తినిపించడం చేస్తే కూడా దోషం పోతుంది. పర్టికులర్గా చెప్పాలంటే అంటే తరిమినట్టుగా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా, వాళ్ళని తరుముకుంటూ వస్తుంటే భయభ్రాంతులతో పరిగెట్టినట్టుగా, అంటే ఒక కళ ఎప్పుడు కూడా ఒక స్వప్నం అది ఎలా వస్తుంది అనేది తీసుకోవాలి. అది ఎలా ఉంది, అందులో మనం భయపడుతున్నామా, ఆనందంగా ఉన్నామా, మన ఫీల్ ఎలా ఉంది. మన ఫీల్ బాగుంది అక్కడ ఖచ్చితంగా బాగుంటుంది. ఒక పుష్పం ఇచ్చినట్టు వస్తుంది ఏనుగు, మంచిదే. ఏనుగు లక్ష్మీప్రదం చెప్పాలంటే, అందుకే చూడండి లక్ష్మీదేవి గారి ఏనుగులు ఉంటాయి. సో 99% లక్ష్మీప్రదమే, కానీ అది ఎలా వచ్చింది అనేది మనం తీసుకోవాలి. అంటే ఆ వచ్చిన సమయంలో మనం ఇబ్బంది పడ్డట్టుగా లేదు, అది మనని ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటే మనం బయట కూడా ఇబ్బంది పడుతున్నాము, లేదు అంటే నార్మల్ గానే ఉందని అర్థం అనమాట. ఓకే. చాలా మంది ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాము, భగవంతుని చూపిస్తాము, భగవంతుడు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు అని చెప్తూ ఉన్నారు. నిజంగా అంటే ఇన్ని పాపాలు చేస్తుంటాం తెలిసి తెలియక, అసలు మనలాంటి పాపాత్ములకి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడంటారా? ప్రశ్న అదే. అంటే మా అబ్బాయికి అయితే ఒక అతను చూపించాడండి, ఆంజనేయ స్వామి చూపించాడు. అయితే నా ఉద్దేశం ఏంటంటే, చూపించడం ఒక ఎత్తు అయితే అసలు కనిపిస్తారో లేదో కూడా చాలా మందికి సందేహం. కానీ కనిపిస్తాడు భగవంతుడు. కనబడడు అని అనుకుంటే పురాణాలు భగవద్గీత అని పక్కన పడేయాలి. ఎందుకంటే మీరు భగవద్గీతలో చూడండి, శ్రీకృష్ణ పరమాత్మకి విశ్వరూప సందర్శనం జరిగింది. అవును. మరి కనబడే శక్తి, అంటే కనబడే ఆసక్తి లేకపోతే, అంటే కనబడేటువంటి ఛాన్సే లేకపోతే, ఆయన కనబడాలనేటువంటిది చూపించాలి అంటే భగవంతుడు ఎప్పుడైనా సరే ఈ ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనబడాలనేటువంటిదే లేకపోతే ఆయన అసలు కనబడేవాడు కాదు. ఎందుకంటే మీరు రీసెంట్వే తీసుకుందాం మనం. రీసెంట్గా రామదాసు జైల్లో ఉన్నాడు, ఆయన ఎవరో విడిపించారు ఆయన్ని, రామలక్ష్మణులేగా నానాలు విడిపించారు కదా. మరి భగవంతుడు అక్కడ ఫిజికల్గా వచ్చినట్ట రానట్ట. మీరు ఎనీ పురాణం తీసుకోండి, అక్కడ ఆ యొక్క దేవతా స్వరూపం వచ్చి వాళ్ళకి దర్శనం ఇచ్చినట్టు ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కనబడే అంత సాధన నువ్వు చేసావా? ఇప్పుడు ఇక్కడ నుంచి రాకెట్ వేసుకుని వెళ్ళొచ్చు చంద్రమండలం మీదకి, మార్స్ మీద కూడా పంపించారు. అది ఎక్కడ సాధ్యం అండి, మనం ఇట్లా రాయిసు అంత దూరం కూడా పోదు అంటే, నువ్వు దానికి చేసేటువంటి ఎవరైతే సైంటిస్ట్ ఉన్నాడో దానికి సంబంధించిన కొన్ని పరికరాలు తెచ్చుకుంటాడు, దానికి సంబంధించిన పెద్ద రీసెర్చ్ జరుగుతుంది, పెద్ద టీం ఉంటుంది, పంపిస్తారు, అది వెళ్తుంది. దానిలో మనిషికి కూడా వెళ్తాడు, చంద్రుడి మీదకి వెళ్ళేసి వస్తాడు. ఇదంతా తెలియని వ్యక్తి ఎక్కడో ఉంది చంద్రుడు, ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో, లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటే మనం ఎక్కడ వెళ్తాము అని అనుకుంటే ఎట్లా? కాబట్టి ఏంటంటే ఆ సాధన చేస్తే కనుక నీలో, మనకి పతంజలిలో యమ నియమ ప్రత్యాహార ఇట్లా కొన్ని ఉంటాయి, ఆసన, ఇవన్నీ నువ్వు పాటిస్తూ తదేకంగా ఒక మంత్రాన్ని, గురువు ద్వారా నువ్వు పొందినటువంటి మంత్రాన్ని నువ్వు గనక సాధన చేసినట్లయితే 100% ఆ యొక్క
భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది. కనబడతారమ్మా. కనబడేటువంటి వాటిల్లో నేను మీకు చెప్తాను ఎలా కనిపిస్తారు ఏంటనేది. ఒకటి నేను మీకు చెప్పాను, మా అబ్బాయి కూడా ఒక అతను డైరెక్ట్గా చూపించారు ఒక విద్య ద్వారా. ఆయన ఓన్లీ ఆంజనేయ స్వామినే కాదు, మా అమ్మ నాన్న చనిపోయిన మా అమ్మ నాన్నని, మా అత్త మామయ్యని కూడా చూపించాడు ఆయన. చూపించాడు మా అబ్బాయికి, నాకు కాదు. అదేంటంటే వాళ్ళ సిస్టమ్ ఏంటంటే పిల్లికళ్ళు ఉండాలి, లేదా ఎదురుకాలతో పుట్టి ఉండాలి, లేనట్లయితే ట్విన్స్ అయి ఉండాలి. మా అబ్బాయి 3 కాదు కానీ దేవగణంలో పుట్టి ఇంకా ఇప్పటి వరకు కొంచెం అంటే ఎటువంటి చెడు అలవాట్లు కానీ ఏమి లేకుండా రోజు నిత్య దేవతార్జన చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు కూడా కొంతవరకు ఛాన్స్ ఉందంటే తీసుకెళ్ళా. సో నేను ఒక యాంకర్ని కూడా తీసుకెళ్ళాను అక్కడికి. ఆ అమ్మాయి ఇప్పుడు పాప యూఎస్ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి కొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళది కొంత కనబడ్డారు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీకు గనక ఎవరైనా గురువు ద్వారా ఒక మంత్రం తీసుకున్నారు, అది ఏదైనా మంత్రం, దశమహావిద్యల్లో అనుకోండి, కృష్ణుడిది అనుకోండి, రాముడిది అనుకోండి, ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు మీరు నిష్ఠగా కనుక రోజు ఉదయం సాయంత్రం ఒక 10 మాలలు మీరు కనుక తిప్పుతూ 24 గంటలు అదే నామస్మరణ, అదే దీంట్లో ధ్యానంగా ఉండు, ధర్మబద్ధంగా మీ జీవితం కనుక ఉన్నట్లయితే ఆ మంత్ర శక్తి మూలంగా మొట్టమొదటిగా మీకు కనబడే ఇవేమిటంటే, మీకు అలా ఉండగా ఫస్ట్ కొన్ని ఆకారాలు ఇలా కళ్ళ ముందు కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్ అది. రెండవది గజ్జల చప్పుడు వినిపిస్తుంది. ఏదో ఒక చప్పుడు వినిపిస్తుంది. మీరు కూర్చోగానే టక్ 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 అనో గల్ 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 అనో చప్పుడు వినపడడం స్టార్ట్ అవుతుంది మీరు జపానికి కూర్చోగానే. మూడవది స్టేజ్ ఏంటంటే, మిమ్మల్ని వచ్చి తాగినట్టుగా అనిపిస్తుంటుంది. అంటే స్లోగా కనెక్ట్ అవుతూ ఉంటుంది ఆ భగవత్ ఎనర్జీ. ఎప్పుడైతే అలా తాకినట్టుగా అయ్యిందో భయపడకూడదు. అంటే ఏంటంటే స్లోగా, అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామో, మనం గవాలని కంగారు పడితే పరిస్థితి ఏంటి, తాకినట్టుగా అవుతుంది. దాని తర్వాత మీరు ఇంకా ఎక్కువగా జపం చేస్తూ 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 ఉండగా మీరు కూర్చున్న స్థలం నుంచి ఇలాగా మీకు అంతా కళ్ళు మూసుకునే ఉంటారు, అన్నీ కనబడుతూనే ఉంటాయి, మీకు అన్నీ చిన్నగా అయిపోతాయి. అంటే మీరు ఒక ఈగల్ ఐ అంటారు చూసారా, ఆ పైనుంచి చూస్తే ఎలా కనిపిస్తే అలా కనబడుతూ ఉంటుంది. మీరు కొన్నిసార్లు జపం చేస్తూ ఉండగా మీరు ఇటు కూర్చొని జపం చేస్తే ఇటు తిరిగిపోతారు మీకు తెలియకుండానే. ఇదేంటి ఇటు ఎలా తిరిగాను అనుకుంటాం. ఇలాంటివి చాలా చాలా అంశాలు జరుగుతాయి. ఓకే, అలాగే ఇవన్నీ అయిన తర్వాత స్వప్నంలో దర్శనాలు జరుగుతాయి. మీరు ఏ దేవతామూర్తిని అయితే, అమ్మవారు అయితే అమ్మవారు, స్వామివారు అయితే స్వామివారిది ఖచ్చితంగా దర్శనం జరుగుతుంది. మిమ్మల్ని ఏదో పట్టుకొని ఏదో ఆలయానికి తీసుకెళ్ళినట్టు, అమ్మవారు ఏదో మీకు ప్రసాదం ఇచ్చినట్టు ఇలాంటివి వస్తాయి. దీని తర్వాత ఆఖరి స్టేజు మీకు కొన్ని సెకండ్ల పాటు మాత్రం ఆ ఆకారం కనబడి మాయమైపోతుంది. కంటిన్యూస్గా ఎక్కువసేపే ఉండదు. అంటే ఇది ఎక్కువ సాధన చేసిన వాళ్ళకి. కానీ ఎప్పుడైతే మీకు దర్శనం జరుగుతుందో మీ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. ఎంత మారిపోతుంది అంటే, ఎంత కామ్ అయిపోతారంటే, మీకు మీ ధర్మబద్ధంగా మీ పనులు మీరు చేసుకోవడం, సాధన చేసుకోవడం, ఇంతే. ఏమైపోద్ది అంటే మైండ్ అంతా కూడా, అరే ఏమిటి ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి ఎవరి గురించో గాసిప్ చెప్పుకోవడం, ఎవరి గురించో మాట్లాడుకోవడం, ఏదో పిచ్చి పిచ్చివన్నీ చేయడం, ఇవన్నీ ఏంటి అసలు, ఇవి కాదు కదా, మనం వెళ్ళవలసిన మన రూట్ వేరు కదా, మనం మనిషిగా పుట్టాం కదా, ఇందులో మనం సాధనా మార్గంలో ఉండాలి కదా అనేటువంటి స్పృహ కంప్లీట్గా పెరిగిపోతుంది. ఇంకా వాళ్ళకి జనరల్గా ఉండే కష్టాలు అవన్నీ వేరు. ఓకే, అంటే నేనేమంటానంటే, మీరు అసలు ఫస్ట్ కనబడేంత సాధన చేశారా, చేయకుండా కనబడట్లేదు, లేదు చూపించండి కావాలంటే అంటే కదా. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా కనిపిస్తారు. కాబట్టి మీరు అంత సాధన చేయగలగాలి. మొట్టమొదటిగా ఏంటంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దేవుడి మీద ఎంత విశ్వాసం ఉండాలనడానికి. ఒకసారి నేను మా గురువు గారు, ఆయన మంత్రం ఇచ్చిన గురువు, ఆస్ట్రాలజీ గురువు కాదు, ఇద్దరం కలిసి ఒక ఆలయానికి వెళ్ళాము ఒక దగ్గర. వెళ్ళినప్పుడు ఆయన కొంచెం సిగరెట్ అలవాటు ఉండేది, నాకైతే లేదులేండి, సార్ అప్పుడప్పుడు తాగుతూ ఉంటాడు ఆయన. అయితే మేమిద్దరం వెళ్తూ ఉంటే సడన్గా ఒక దగ్గర, అంటే ఒక అవధూత విగ్రహం ఉంది అక్కడ. ఆయన ఏం చేశాడు, అక్కడ ఆయన తెలిసి కొంచెం ముందుకెళ్తే అవధూత విగ్రహం ఉంటుందని, ఆయన ఏం చేశాడంటే, ఆగండి ఆగండి అన్నాడు. ఎందుకు సార్ అంటే, సిగరెట్ తాగుతున్నా కదా, ఆయన ముందు నుంచి వెళ్తే బాగోదు, సిగరెట్ కాలుస్తా అన్నాడు. అంటే ఏమిటి, ఆయన ఎంత నమ్ముతున్నాడు చూడండి. అంటే ఆయన ఏదో ఉట్టి విగ్రహంగా చూడట్లే, ఆయన అక్కడ ఉన్నారు అని, ఆయన అక్కడ ఉన్నాడనే భావన ఆయనలో ఉంది. అలాగే ఒకరోజు నేను ఏదో పూజ స్టార్ట్ అవుతుంది, చెవులో ఏదో పెట్టుకుని ఇట్లా అనుకుంటున్నా, ఏంటంటే దేవుడి ముందు కూర్చొని నువ్వు చెవులో తీసుకుని ఉంటావా. నాకు వెంటనే అబ్బా ఎంత నమ్మకం ఆయనకి అసలు కదా, ఇది కదా భక్తి అంటే అనిపించింది. అంటే నువ్వు దేవుడి ముందు కూర్చున్నప్పుడు, ఇప్పుడు ఎవరో సీఎంఓ పిఎంఓ ఆయన ముందు మన ముక్కులో వెళ్ళిపెట్టుకుని గెలుపుకుంటూ ఉంటావా, అంత గలీజ్గా ఉంటుంది.
అంటే మర్యాద కదా. అవునవును. అంటే నువ్వు ఒక మనిషికి ఎంత మర్యాద ఇస్తున్నావో అక్కడ ఉన్నది దేవత, అంత మర్యాద ఇవ్వగలగాలి. సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చోవడం, దేవుడి ముందు కూర్చొని ఈ చెవులు ఏదో ఏళ్ళెట్టు గెలుక్కోవడం, ఇంకోటి ఏదో నొటికలు విరుచుకోవడం, ఇలాంటివి ఏవి చేయకూడదు. మనం ఎంతో శ్రద్ధగా కూర్చొని భక్తిగా పూజ చేస్తే మీకు ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం కలుగుతుంది. అది ఏ స్టేజ్కి వెళ్తుందంటే మీరు చేయగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.